సింగిల్ డేలో 10,000 అయితే సంపాదించాను. అది కూడా నా స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకొని ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ. ఏంటి నమ్మట్లేదా? ఇక్కడ అర్నింగ్ ప్రూఫ్స్ అండ్ స్క్రీన్ షాట్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నాను, చెక్ చేయండి. అండ్ మనకి మెయిన్ మెసేజ్ బ్యాంక్ నుంచి క్రెడిట్ అయినట్టు మెయిన్ మెసేజ్ కూడా వస్తుంది, మనీ క్రెడిట్ అయినట్టు. అండ్ బిజ్గురుకుల్ అనేది ఇక్కడ వాట్సాప్ వెరిఫైడ్ అనమాట. మనకి వాట్సాప్లో కూడా బిజ్గురుకుల్ నుండి మనీ క్రెడిట్ అయినట్టు మెసేజ్ అయితే వస్తుంది. అండ్ 5% ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది, ఎందుకంటే దిస్ ఈస్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, దిస్ ఈస్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అనమాట. దీనికి ఎలాంటి మీరు సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది లీగల్ అండ్ సేఫ్. ఎందుకు మనం 5% ట్యాక్స్ అనేది ఎందుకు కడతామంటే దిస్ ఈస్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి అని అనుకుంటే ఈ వీడియో 200% మీకోసమే. అందరూ మనీ ఎలా సంపాదించాలో చెప్తారు కానీ వర్క్ ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయరు. నేను ఇక్కడ మీకు వర్క్ అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు వర్క్ ఏంటో ఈజీగా అర్థమవుతుంది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నా పేరు చరణ్. నేను ఒక బీటెక్ స్టూడెంట్గా నాకున్న ఫ్రీ టైంలో నా స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకొని స్మార్ట్గా ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వై ఐ షుడ్ స్టార్ట్ దిస్ అని. నేను ఎందుకు ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయాలని. ఎందుకంటే ఇప్పుడున్న ఈ డిజిటల్ ఇండియాలో డిజిటల్ స్కిల్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. 13 years 14 years పిల్లలు కూడా వాళ్ళ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని జస్ట్ 2 hours స్పెండ్ చేసి స్మార్ట్గా ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తున్నారు. సో వాళ్ళు సంపాదించినప్పుడు మీరెందుకు సంపాదించకూడదు? ఇప్పుడు మనం ఒక జాబ్ హోల్డర్ గురించి మాట్లాడుకుందాం. సపోజ్ ఒక జాబ్ హోల్డర్ 30 days వర్క్ చేసి 31st day రోజు తన శాలరీ అయితే తీసుకుంటాడు. అది కూడా 20K నుండి 50K వరకు. తను 30 days కష్టపడి 20K నుండి 50K వరకు సంపాదించినప్పుడు ఇప్పుడున్న నువ్వు ఈ డిజిటల్ ఇండియాలో నీ యొక్క మొబైల్ ఫోన్ యూజ్ చేసుకొని స్మార్ట్గా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. అది కూర్చున్న దగ్గర నీ 2 చేతులతో పనిచేసి నువ్వైతే మనీ అయితే సంపాదించుకోవచ్చు. మనం ఇంకా ఎక్కడ లేట్ చేయకుండా వర్క్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. నేను మీకు వర్క్ అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వర్క్ అనేది 2 types ఆఫ్ వర్క్స్ ఉంటాయి, ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. మనం ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడుకుందాం. ఏం లేదండి, ఫ్రీలాన్సింగ్ అనేది చాలా సింపుల్. ఈ జనరేషన్లో చాలామందికి వీడియో ఎడిటింగ్ కానీ, కంటెంట్ రైటింగ్ కానీ, కాపీ రైటింగ్ కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో మీరు ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాటిపైన స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ మనీ సంపాదించడమే ఫ్రీలాన్సింగ్ అంటాం. నాట్ ఓన్లీ మీకు స్కిల్స్ ఆల్రెడీ రావాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ జీరో నాలెడ్జ్ నుంచి హీరో వరకు మీకు అన్నీ నేర్పిస్తారనమాట. ఈవెన్ నేను ఈ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయినప్పుడు కూడా నాకు కూడా అసలు జీరో నాలెడ్జ్ అనమాట. కానీ నేను జీరో నాలెడ్జ్ నుంచి హీరో నాలెడ్జ్ కావడానికి, అండ్ నేను ఇప్పుడు iPhone 14 Pro Max కొని ఈ వీడియో కూడా అందులోనే షూట్ చేస్తున్నాను. కొనడానికి కారణం వచ్చేసి ఈ బిజ్గురుకుల్ ప్లాట్ఫామ్ అనమాట. నేను ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మనీ అయితే సంపాదించి ఫోన్ కొనడం కూడా జరిగింది. సో ఫ్రీలాన్సింగ్ అనేది మీకున్న స్కిల్స్ కానీ, లేకపోతే మీకు స్కిల్స్ లేకున్నా జీరో నాలెడ్జ్ నుంచి మీకు నేర్పిస్తారనమాట. ఇక్కడ కోర్సెస్ అనేవి మీకు ఆన్లైన్లో ఉంటాయి. ఈవెన్ నేను కూడా లైఫ్ టైం మెంటర్షిప్ అనేది ఉంటుంది. నా మెంటర్షిప్ అనేది మీకు ఖచ్చితంగా నేను మీకు ఫ్రీలాన్సింగ్ అనేది ఈజీగా నేర్పిస్తానమాట. వర్క్ ఏంటి ఫ్రీలాన్సింగ్లో అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక వీడియో ఎడిటింగ్ తీసుకుందాం. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు, లైక్ ఫిట్నెస్ వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, అండ్ బ్లాగ్స్ కానీ. సో ఇక్కడ వాళ్ళే వీడియోస్ తీసుకొని వాళ్ళే ఎడిట్ చేసి వాళ్ళు అప్లోడ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే వీడియో ఎడిటింగ్ చేయాలి. వాళ్ళకి వీడియో ఎడిట్ చేసి ఇస్తే మీకు 1000 నుంచి 2000 వరకు అయితే కాస్ట్ అనేది చేస్తారనమాట వాళ్ళు. సో ఒక్కో రోజులో మీరు కూర్చున్న దగ్గరని మీ యొక్క 2 చేతులు ఉపయోగించుకొని ఒక వీడియో కానీ లేదా ఒక్క రోజులో 2 వీడియోలు ఎడిట్ చేసినా మీకు మంత్లీ 60,000 వస్తాయన్నమాట. అంటే కూర్చున్న దగ్గర మీరు జస్ట్ 2 hands యూజ్ చేసుకొని 60,000 సంపాదిస్తారు, అది కూడా పార్ట్ టైంగా. సో ఈ ప్రాసెస్ని మనం ఇప్పుడైతే ఏమైతే చెప్పానో నేను వీడియో ఎడిటింగ్ అనేది, ఈ ప్రాసెస్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. ఇందులో వీడియో ఎడిటింగ్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ వీడియో ఎడిటింగ్, మనకి 20+ డిజిటల్ స్కిల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు వాటిని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తూ మనీ సంపాదించడమే ఫ్రీలాన్సింగ్ అని అంటాం. ఫ్రీలాన్సింగ్లో మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే వీడియో ఎడిటింగ్ ఉంటుంది, కాపీ రైటింగ్ ఉంటుంది, కంటెంట్ రైటింగ్ ఉంటుంది, లోగో డిజైనింగ్ ఉంటుంది, యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎడిటింగ్ ఉంటుంది, అండ్ ఆల్సో గూగుల్ యాడ్స్ ఉంటుంది, ఫేస్బుక్ యాడ్స్ ఉంటుంది. ఇలా చాలా మనకి 20+ డిజిటల్ స్కిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. నౌ కమింగ్ టు అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ సింపుల్గా మాట్లాడుకున్నట్టయితే నీ దగ్గర ఉన్న కోర్సెస్ ఆర్ ప్రోడక్ట్స్ని నువ్వు ప్రమోట్ చేస్తూ వేరే వాళ్ళకి సెల్ చేస్తూ కమిషన్ రూపంలో మనీ సంపాదించడాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం అనమాట. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ విషయంలో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. మీరు ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకున్నారు. సో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మొబైల్ని చూసి మీరు కొంటారనమాట. సో నేను ఒక అఫిలియేట్ మార్కెటర్గా నేనేం చెప్తాను మీకు అంటే, మీరు నా లింక్ ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్ కొన్నట్టయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అని చెప్తాను. ఎగ్జాంపుల్గా మీ ఫోన్ కాస్ట్ వచ్చేసి 20,000 ఉందనుకుందాం. సో 10% డిస్కౌంట్ అంటే 2000 మైనస్ అనమాట. సో 18,000కే మీకు ఫోన్ వస్తుంది. సో 18,000కే మీకు ఫోన్ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ కొనడానికి ట్రై చేస్తారు. సో మరి మీకు నేను లింక్ పెట్టడం వల్ల నాకేంటి లాభం అంటే, నాకు కమిషన్ వస్తుంది. ఈ బిజ్గురుకుల్ వాళ్ళు మనకి 70% కమిషన్ అనేది ఇస్తున్నారనమాట.
సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఉంది కదా, నేను మీకు లింక్ పెట్టడం, మీరు ఆ లింక్ ద్వారా మొబైల్ ఫోన్ కొనడం, మీకు పర్సంటేజ్ రావడం, నాకేమో కమిషన్ రావడం. సో మనం ఈ ప్రాసెస్ని, నేను ఇప్పుడైతే ఏదైతే చెప్పానో ఈ ప్రాసెస్ని మనం అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటాం. మీకు ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, 9989304479. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి, హైలైట్స్లో నా పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ క్లియర్గా పెట్టాను అనమాట. అన్నీ క్లియర్గా చెక్ చేయండి. అండ్ చూజ్ యువర్ కరెక్ట్ మెంటర్ అనమాట. మెంటర్ని కూడా కరెక్ట్గా చూజ్ చేసుకోండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను నా లైవ్ స్క్రీన్ షేర్ చేసి మరి మీకు లైవ్ జూమ్ క్లాస్లో మీటింగ్ అయితే తీసుకుంటాను అనమాట. మీ క్లాసెస్ తీసుకొని నా స్క్రీన్ షేర్ చేసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వర్క్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. బై ద వే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కష్టమే. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మీరు అందులో ప్రాఫిట్స్ తీయగలరు. ఇన్వెస్ట్మెంట్ లేకపోతే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఏముందిలే తర్వాత చేసుకుందాం అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట మీకు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం 100% అరే నేను చదువుకోవాలి, నేను నేర్చుకోవాలి, కోర్సెస్ నేర్చుకొని నేను ఇంప్లిమెంట్ చేయాలనే ఆశ పెరుగుతుందన్నమాట. మనకి బిజ్గురుకుల్ వాళ్ళు 4 బండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ బండిల్ నేమ్ వచ్చేసి బ్రాండింగ్ మాస్టరీ. దాని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 6000 అనమాట. మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేసుకొని ఈ బండిల్ని మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు 3499కే ఈ కోర్స్ అనేది వస్తుందన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ. దాని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 9000. మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేసుకొని పర్చేస్ చేసినట్టయితే మీకు 6000కే ఈ ట్రాఫిక్ మాస్టరీ వస్తుందన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. దాని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 15000. మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేసుకొని పర్చేస్ చేసినట్టయితే మీకు 11000కే ఈ కోర్స్ అనేది వస్తుంది. అండ్ ద లాస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ బండిల్ అనమాట, ఫినాన్స్ మాస్టరీ. ఈవెన్ నేను కూడా అదే కోర్సు తీసుకొని ఇంత మనీ జనరేట్ చేయడానికి కారణం వచ్చేసి ఫినాన్స్ మాస్టరీ అనమాట. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ చెప్తున్నానంటే, మీరు ఫినాన్స్ మాస్టరీలో ఎన్రోల్ అవుతే మీకు మిగతా ఇప్పటివరకు చెప్పిన కోర్సెస్ అన్నీ ఫ్రీగా వస్తాయన్నమాట. దీని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి బిజ్గురుకుల్లో 20000. మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు 14999కే ఈ కోర్స్ అనేది వస్తుందన్నమాట. నాకు తెలుసండి మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచిస్తున్నారని. ఎందుకంటే ఈవెన్ నేను కూడా ఫస్ట్లో ఈ కోర్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా భయపడ్డాను. కానీ దాని తర్వాత మనకి ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు వేస్ట్ చేసుకోవాలని నేను వన్స్ ట్రై చేశాను. నెలకి 15000 నుంచి 20000 సంపాదించిన చాలు అనుకున్నవాడిని. కానీ నేను సింగిల్ డేలోనే 10000 సంపాదించాను. అండ్ మీకు ఐఫోన్ కూడా కొనుక్కున్నానని చెప్పాను ఆల్రెడీ. మీరు కూడా ఈ స్కిల్స్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మీరు ఎక్కడో వెళ్తున్నారు, మీ ఫోన్ ఎక్కడో కింద పడిపోయింది, మీకు మళ్ళీ దొరకలేదు ఫోను. మీరు మళ్ళీ ఫోన్ కొనాలనుకున్నారు, ఎందుకంటే ఫోన్ అనేది ఇప్పుడు అందరికీ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫోన్ కొనాలనుకున్నప్పుడు 1500 పెట్టు, 2000 పెట్టు ఫోన్ అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఎవ్వరు కొనరు. సో ఖచ్చితంగా 15000 నుంచి 20000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేసే ఫోన్ కొంటారు. అది కూడా దేనికోసం? మీరు ఇన్స్టాలో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేయడం కానీ, యూట్యూబ్లో వ్లాగ్స్ చూడడం కానీ, యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ, సో వాటికి మీరు దానిపైన టైం వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఒక్కసారి ఆలోచించండి, దానిపైన టైం వేస్ట్ చేసే బదులు మీ యొక్క స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని మీరు ఒక జస్ట్ 2 hours ఆఫ్ టైం స్పెండ్ చేసి ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మనీ అయితే సంపాదించుకోవచ్చు. సో మీరు అదే 20000 ఈ యొక్క కోర్స్ని కొనుక్కోండి, ఒక జావా కానీ, ఒక పైథాన్ కానీ అలాంటి కోర్స్ అనుకోండి. సో అలాంటి కోర్స్ అనుకొని ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా చాలా అంటే చాలా వర్త్ఫుల్ ఉంటుందన్నమాట. ఇది ఎందుకు ఇంత నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఇప్పుడు డిజిటల్ స్కిల్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. మీరు వాటిని నేర్చుకొని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మనీ అయితే ఈజీగా సంపాదించగలుగుతారు. సో ఇన్వెస్ట్మెంట్ కోసం భయపడకండి, వన్స్ స్టార్ట్ చేసి చూడండి. స్టార్ట్ చేస్తే మాత్రం 100% మీకు రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి, ఇది ఫేక్ ఫ్రాడ్ అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే నేను గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉండడం వల్లనే నేను ఇందులో ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయ్యి సింగిల్ డేలో 10,000 సంపాదించడానికి కారణం వచ్చేసి బిజ్గురుకుల్ ప్లాట్ఫామ్ అనమాట. సో మీరు దీనికి ఎలాంటి సందేహం లేదు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్కడ భయపడకండి. వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు ఖచ్చితంగా పట్టుదల అనేది ఉంటుంది. దాంతో మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. లాస్ట్గా నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక స్ట్రాంగ్ వ్యక్తి ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాడు, అండ్ ఒక వీక్ వ్యక్తి తన పాస్ట్ని బ్లేమ్ చేస్తాడు. మీరు కూడా మీ ఫ్యూచర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటే కమ్ లెట్స్ అన్ టుగెదర్. ఐ విల్ గైడ్ యూ అండ్ ఐ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆన్లైన్. థ్యాంక్ యూ, బై బాయ్.